హలో అండి అందరికీ. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి భారతదేశ ప్రజలకి తీవ్రస్థాయి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ప్రైవేట్ డిన్నర్కి పిలవడంతో సహా ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి మీడియా ముందే ఆయన అనటమే జరిగింది. ఈ రెండు విషయాలు కూడా భారతదేశ ప్రజలకి తీవ్రస్థాయి ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎందుకు అంటే 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి భారతదేశ ప్రజలు మోస్ట్ ఆఫ్ ద 70-80 మంది ప్రజలు మన సోషల్ మీడియాలో కానీ అక్కడ ఉన్న భారతదేశ ప్రజలు, అమెరికాలో ఉన్న భారతదేశ ప్రజలు కానీ అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ గెలవాలని చెప్పేసి చాలా కోరుకున్నారు. చాలా పెద్ద ఎత్తున కోరుకున్నారు. ఎందుకంటే మోడీ గారికి డొనాల్డ్ ట్రంప్కి మంచి స్నేహం ఉంది కాబట్టి అటు పాకిస్తాన్ కౌంటర్ చేయడంలో, ఏదైతే చైనాని కౌంటర్ చేయడంలో డొనాల్డ్ ట్రంప్ మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి చాలామంది భారతీయులు డొనాల్డ్ ట్రంప్ గెలవాలని కోరుకున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి వెళ్ళిపోయేది పోయి పాకిస్తాన్కి వెళ్ళిపోతుండు. మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్లో మనం ఏదైతే యుద్ధంలో ఒక పీక్ స్టేజ్, అంటే యుద్ధంలో మనం ఇంకో 2-3 రోజులు అయితే పాకిస్తాన్ని నేలమట్టం చేస్తాం అనే పరిస్థితి అనమాట. ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం బ్రహ్మోస్ మిసైల్తో వాళ్ళ 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేయడంతో సహా వాళ్ళ యొక్క డిఫెన్స్ రాడార్లన్నింటినీ కూడా కొట్టి, వాళ్ళ ఎయిర్ కోట్లను కొట్టి ఒక మంచి పీక్ స్టేజ్లో ఉన్న ఆపరేషన్ సింధూర్ భారతదేశం కొన్ని రోజులు విజయం సాధిస్తుంది అనుకుంటే అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కలగజేసుకొని పాకిస్తాన్ కాపాడిండు. అప్పుడు కనుక డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కాపాడకపోతే ఈరోజు ఏదైతే గాజా ఎలా అయ్యేదో పాకిస్తాన్ కూడా అలా అయ్యేదనమాట. అంటే ఎందుకు మనం డొనాల్డ్ ట్రంప్ గెలవాలని చెప్పేసి మనం కోరుకున్నాం, కానీ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ సేవ్ చేస్తున్నాడు. మరి ఎందుకు అంటే పాకిస్తాన్ అంటే ఎందుకు మరి డొనాల్డ్ ట్రంప్కి ఇంత ఇష్టం? అంటే ఏమైనా డబ్బాష డొనాల్డ్ ట్రంప్కి చూపిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని కారణాలు కూడా డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుండు అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. ఆ కారణాలు ఏంటి అంటే రీసెంట్గా ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అయితే ఈ భీకర యుద్ధంలో అమెరికా పాల్గొంటే అమెరికాకి సపోర్ట్ కావాలి, పాకిస్తాన్ సపోర్ట్ కావాలి. వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడుకోవడం కానీ రకరకాలుగా, ఎందుకంటే అమెరికా ఎయిర్ బేస్ పాకిస్తాన్లో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్ బేస్ నుంచి ఇరాన్ని అటాక్ చేస్తారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు అంటే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని మంచిగా చేసుకుంటుండో, అందుకోసమే అసెంబ్లీకి పాకిస్తాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండో అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్లో ఏదైతే క్రిప్టో కరెన్సీలో దాదాపు 60% స్టేక్ హోల్డర్గా ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులు, దానివల్ల ఇదంతా చేస్తుండో పాకిస్తాన్ లవ్ చేస్తుండని కూడా ఒకటి ఉన్నది. ఇంకొకటి ఏంటి అంటే చైనాని ఇప్పుడు చాలా భాగం చైనా అనేది చాలా చైనా ప్రభావం అనేది చాలా పాకిస్తాన్ మీద ఉందన్నమాట. దీనివల్ల ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అసెంబ్లీని మంచిగా చేసుకుంటుండో అన్న కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏదేమైనా కానీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ యొక్క నిర్ణయాలు ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలకి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి అన్నమాట. ఏదో మనకి మంచి చేస్తాడు అని చెప్పేసి మనోడు అనుకుంటే మనకి మంచి అయిపోయి మనకి నష్టం చేస్తుండో అది ప్రాబ్లం అన్నమాట. ఏదేమైనా కానీ ట్రంప్ చర్యలు ఒక్కోసారి ఒక పిచ్చోడు చేతిలో అమెరికా రాజ్యం ఉందా అనే స్థితులకైతే కల్పిస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఈ నిర్ణయాల మీద భారతదేశ ప్రజలైతే తీవ్రస్థాయి ఆగ్రహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకే, మరి థ్యాంక్ యూ. మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, ఇక్కడ వరకు చూసారు అంటే లాస్ట్ వరకు చూసారు కాబట్టి వీడియో ఎంతో కొంత నచ్చింది కాబట్టి లైక్, అలాగే మీరేమనుకుంటున్నారో అక్కడ కింద కామెంట్లో చేసి వెళ్ళండి. ఓకే, మరి థ్యాంక్ యూ.